ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిద్దామని చెప్పేసి రావడం జరిగింది. సో ముఖ్యంగా ఫ్రైడేలో భాగంగా ఫీల్డ్ విజిట్ కూడా వెళ్తున్నాను. సో దాంట్లో భాగంగా అట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మనం సందర్శించడం జరిగింది. సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంతా కూడా చూసినప్పుడు అంతా కూడా శుభ్రంగా కూడా అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా మనకి లోటుపాట్లు కొన్ని డెలివరీస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఎందుకంటే ఇది 35,000 జనాభాతో కూడుకున్న పిఎస్సి కాబట్టి ఖచ్చితంగా మనకి 5 నుంచి 10 డెలివరీలు ఖచ్చితంగా ప్రతి నెల కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనము పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ని ముఖ్యంగా మనము మోటివేట్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వెళ్లకుండా మన జిల్లాలో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అనేటివి కొద్దిగా తక్కువగా నమోదవుతూ ప్రైవేట్కి ఎక్కువ పోవడం జరుగుతుంది. అందుకే మా ఆశా కార్యకర్తలకు కానీ లేకపోతే ఏఎన్ఎంస్ కానీ మా డాక్టర్స్ కానీ అందరికీ కూడా సిఫార్సు చేసి ఖచ్చితంగా దీన్ని ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక వేసుకొని దాన్ని అంతా కూడా 7వ నెల నుంచే మా గర్భవతులందరినీ కూడా ఇక్కడికి మోటివేట్ చేస్తూ నార్మల్గా ఉన్న కేసులన్నింటినీ కూడా ఇక్కడికి ప్రణాళిక వేసుకొని ఇక్కడికి వాళ్ళని రప్పిస్తూ సర్వీస్ అన్ని ఇంక్లూడ్ ఇస్తూ సో వాళ్ళకి ఖచ్చితంగా డెలివరీస్ చేసుకునేటట్టుంటే ఈ మొత్తం అంతా కూడా వాళ్ళకు కూడా ఆనందంగా కూడా ఇక్కడికి వచ్చి డెలివరీ చేసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అట్లాగే హై రిస్క్ కేసులు కూడా మనం పక్కనున్న సిఎస్సీస్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ మోటివేట్ చేసి అక్కడికి కూడా పంపించి మేమంతా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వీళ్ళందరూ కూడా హై రిస్క్ గ్రూప్ కూడా అక్కడికి వెళ్ళేటట్టుగా మోటివేట్ చేస్తున్నాం. సో ఈ విధంగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా ప్రణాళిక వేసుకున్నాం. సో ఇక్కడ చూస్తే మొత్తం అంతా 60 మంది 70 మంది వస్తున్నారు డైలీ అని చెప్పేసి అన్నారు. సో ఖచ్చితంగా మంచిగా సర్వీస్ అన్ని కూడా అందుతున్నాయి అంతా కూడా. సో డాక్టర్ల పనితీరు కూడా అంతా కూడా బాగానే ఉంది. సో ఇక ఏమన్నా లోటుపాట్లు ఉండేటట్టుంటే ఖచ్చితంగా సవరించుకొని ముందుకెళ్ళి మన ఈ పిఎస్సి ఏదైతే ముద్దనూరు పిఎస్సి ఉందో మంచిగా సర్వీస్ అందేటట్టుగా చూస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి సార్, కట్లు కట్టే వాళ్ళు దెబ్బలు తగిలితే కట్లు కట్టే వాళ్ళు లేరు సార్. వాళ్ళు కొందరు పేషెంట్లే కట్టుకుంటున్నారు సార్. ఏమైనా ఎఫ్ఎన్ ఒకటే ఉన్నారు. ఇప్పుడు ఆమె ఇట్లా షిఫ్ట్స్ ఇట్లా వస్తున్నారా? అదే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒకటే ఎఫ్ఎన్ఓ అంటే మామూలుగా ఎఫ్ఎన్ఓ బార్ ఎంఎన్ఓ అని చెప్పేసి మనకి పోస్టులు ఉంటాయండి. సో దానికి సంబంధించిన ఎఫ్ఎన్ఓ ఒకటే ఉన్నారు కాబట్టి 24 గంటలు వాళ్ళనే మనం పని చేసలేం కాబట్టి మనకి షెడ్యూల్ ప్రకారంగా మనం వాళ్ళు ఏదైనా గాయాలైన వాళ్ళు ఎప్పుడోసారి వస్తారు. ఎప్పుడోసారి వచ్చినప్పుడు కొందరు పుండ్లు అయ్యి వస్తారు. అవునవును. వాళ్ళకు లాస్ట్కు వాళ్ళే పేషెంట్లే కట్టుకోవాల్సిన లేదు అటువంటిది ఏదైనా ఉండేటట్టుంటే స్టాఫ్ నర్సులు ఉన్నప్పుడు స్టాఫ్ నర్సులు చేయాల్సి ఉంటాయి. సో స్టాఫ్ నర్సులు ఉంటే స్టాఫ్ నర్సులు చేస్తారు. ఎఫ్ఎన్ఓ డ్యూటీలో ఉంటే ఎఫ్ఎన్ఓ డ్యూటీ చేస్తారు. ఒకవేళ వాళ్ళు లేకపోతే డాక్టర్ అయినా కూడా చేస్తాం. సో దీంట్లో చేయకూడదు అనేటటువంటి ఏమీ లేదండి. మామూలుగా ఏంటంటే ఖచ్చితంగా సర్వీస్ అనేటివి మనం ముఖ్యంగా ఇవ్వాలి కాబట్టి మనం ఆ సర్వీస్ అనేది ముఖ్యంగా మనం చూసి గ్యాప్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దానిని కవర్ చేస్తాం. ఎందుకంటే డాక్టర్ అనే వృత్తిలో మనం ఎంటర్ అయినప్పుడు చిన్న గాయాల దగ్గర నుంచి ఆ పెద్ద ఆపరేషన్ వరకు డాక్టర్ చేయగలగాల, సిస్టర్ చేయగలగాల, ఎఫ్ఎన్ఓ కూడా చేయగలగాల. సో అంతేగాని మనం అంటే ఎఫ్ఎన్ఓ కట్ల కొట్టే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదైతే పరిమితి ఉందో అది చేయగలగాలి. అంతేగాని మేము డాక్టర్ అయి ఉన్నాం మేము డ్రెస్సింగ్ చేయడం ఏంటి అన్న అట్లాంటిది ఏం లేదండి. ఖచ్చితంగా డాక్టర్ అనేది చేస్తారు. సిస్టర్ ఉంటే సిస్టర్కి చెప్తాం. సో ఎఫ్ఎన్ఓ డ్యూటీలు అంటే ఎఫ్ఎన్ఓ డ్యూటీ చేస్తారు. డ్రగ్స్ కొరత ఏమన్నా ఉందేమో సార్? డ్రగ్స్ కొరత ప్రస్తుతానికి ఏం లేదంటే అది కొంచెం మాకు ఏంటంటే లోటుపాటు తెలిసింది. కొన్ని అయిపోయినాయి అని చెప్పేసి అన్నీ అంటే మొత్తానికి సున్నాగా చూపిస్తున్నారు. అది ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే మినిమం 100-200 మనం పెట్టుకున్న తర్వాత ఇండెంట్ పెట్టుకుంటే అది రీసైకిల్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అంతా కూడా ఆ కొరత కూడా లేకుండా మినిమం పెట్టుకునేది దాన్ని రీసైకిల్ చేసేటట్టుగా ప్రణాళిక వేసుకుంటాం.